Dear learners, welcome to BrainBudge Academy YouTube channel and also welcome to free course on Indian Polity. భారత రాజకీయ వ్యవస్థకి సంబంధించి ఉచిత కోర్స్ మీకు బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. దిస్ ఈస్ presented by me. My name is Lakshmi Narayana. So this is day 1 of this course. ఈ వీడియోలో ఈ ఇండియన్ పాలిటీలో మీకు కంప్లీట్గా ఏ సిలబస్ కవర్ చేయబడుతుంది, ఇండియన్ పాలిటీ ఫ్రీ కోర్స్ ఎవరెవరికి ఉపయోగపడుతుంది, ఇండియన్ పాలిటీ ఈ ఫ్రీ కోర్స్ మీరు చూసేటప్పుడు మీకు ఏదైనా డౌట్స్ వస్తే ఆ డౌట్స్ని మీరు ఏ విధంగా క్లారిఫై చేసుకోవాలి, ఇలాంటి అనేక విషయాలు మనం మాట్లాడుకుందాం. సో ముఖ్యంగా ఇండియన్ పాలిటీ ఫ్రీ కోర్స్, సో మీరు వేరు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో వేలు డబ్బులు కట్టి ఏదైతే కోచింగ్ తీసుకుంటున్నారో సో అంతకంటే క్వాలిటీగా మన బ్రెయిన్ బజ్ అకాడమీ ద్వారా ఈ ఇండియన్ పాలిటీ ఫ్రీ కోర్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది. సో మీకు ఎవ్రీడే ఈ కోర్సుకి సంబంధించినటువంటి వీడియో ఉంటుంది. దిస్ ఈస్ డే 1. అయితే ఈ కోర్స్ ఎవరెవరికి ఉపయోగపడుతుంది అంటే, సో ఇది ముఖ్యంగా తెలుగు వారికి. సో ఈ కోర్స్ అంతా కూడా తెలుగులో బోధించడం జరుగుతుంది. సో కాబట్టి ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి, టీఎస్పీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి అండ్ ఏపీ తెలంగాణ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్కి ఈ కోర్సు చాలా బాగా యూజ్ అవుతుంది. సో వన్స్ ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే మీరు ఇండియన్ పాలిటీ అనేటువంటిది టఫ్ అనేది ఖచ్చితంగా ఫీల్ అవ్వరు. 100% మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ మీరు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసినప్పుడు పాలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్లో 100% స్కోర్ చేసే విధంగా ఈ కోర్స్ అయితే మీకు యూజ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. సో ఈ కోర్స్ మనకి ఏ విధంగా ఉంటుందంటే, సో వీటికి సంబంధించి రెగ్యులర్గా ఒక వీడియో ఉంటుంది. ఒక పర్టికులర్ కాన్సెప్ట్ మీద మనం కంప్లీట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో డిస్కస్ చేసేటప్పుడు నేను ప్రతిదీ కూడా పెన్తో రాస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ కాన్సెప్ట్ మీద మీకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఏ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారనేటువంటిది కూడా క్లియర్గా ఇవ్వడం జరుగుతుందండి. సో కాబట్టి మీకు జస్ట్ థియరిటికల్గానే కాకుండా ప్రాక్టికల్గా కూడా మీరు ఈ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అనేటువంటి దాని మీద కూడా కంప్లీట్ నాలెడ్జ్ అయితే దీని ద్వారా పొందొచ్చు. సో అలాగే ఈ కోర్స్ మీరు ఫాలో అయ్యేప్పుడు మీకు ఏదన్నా డౌట్స్ వచ్చాయనుకోండి, సో డౌట్స్ని ఏ విధంగా క్లారిఫై చేసుకోవాలనేటువంటి క్వశ్చన్ మీ మైండ్లో ఉండొచ్చు. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఒక కాన్సెప్ట్ మనం కంప్లీట్ చేసిన తర్వాత ఆ కాన్సెప్ట్ మీద మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఆ వీడియో కింద కమెంట్ సెక్షన్ ఉంటుంది మీకు. సో ఆ కమెంట్ సెక్షన్లో మీరు కనుక మీ డౌట్స్ క్వశ్చన్ రూపంలో అడిగినట్లయితే సో 100% నేను కమెంట్ సెక్షన్లో వాటిని మీకు క్లారిఫై చేసేదానికి ట్రై చేస్తాను. 100% వితిన్ 12 అవర్స్లో మీకు ఆ కమెంట్ సెక్షన్లోనే మీకు ఆన్సర్ వస్తుంది. లేదా ఆ క్వశ్చన్స్ కమెంట్ సెక్షన్లో నేను వాటికి తగ్గ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయినట్లయితే నెక్స్ట్ సెషన్ ఏదైతే జరుగుతుందో సో ఆ సెషన్లో ముందుగా ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా తీసుకొని వాటి గురించి డిస్కస్ చేసి తర్వాత మనం కాన్సెప్ట్లోకి వెళ్తాం. లేదా ఎక్కువ డౌట్స్ ఉన్నాయనుకోండి, సో పర్టికులర్గా ఒక డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా మనం వీటికి సంబంధించి అయితే తీసుకుందాం. సో దీంట్లో ప్రధానంగా ఇండియన్ పాలిటీ ఫ్రీ కోర్సుకి సంబంధించినటువంటి సిలబస్ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. సో ది కంప్లీట్ ఇండియన్ పాలిటీ అండి, కంప్లీట్గా కాంప్రహెన్సివ్గా మీకు ఇండియన్ పాలిటీ అయితే కవర్ చేయడం జరుగుతుంది. సో మొదటిగా చారిత్రక నేపథ్యం, సో చాలా ఇంపార్టెంట్. సో చారిత్రక నేపథ్యం చాలా పెద్దది టాపిక్, ఇది కాన్సెప్ట్. సో అనేక చట్టాలు వస్తాయి దీంట్లో. సో కాబట్టి ఇదంతా కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. వాటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేటువంటిది కూడా మనం ముఖ్యంగా కొన్ని ఆర్టికల్స్ వచ్చినప్పుడు ట్రిక్స్ కూడా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఎలాగ గుర్తుపెట్టుకోవాలి ఆర్టికల్స్ని కానీ, అలాగే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అమెండ్మెంట్స్ని కానీ, షెడ్యూల్స్ని కానీ, వీటన్నిటిని కూడా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేటువంటిది, పార్ట్స్ని కానీ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో తర్వాత
భారత రాజ్యాంగ రచన గురించి మనం డిస్కస్ చేస్తాం. భారత రాజ్యాంగ రచన, అలాగే మన భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు, భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాల గురించి మనం డిస్కస్ చేస్తాం. భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ ది ప్రియాంబుల్. మన భారత రాజ్యాంగం యొక్క ప్రవేశిక అంటాం, పీఠిక అని కూడా పిలుస్తారు దీన్ని. ప్రవేశిక, పీఠిక ఇలా పేర్లతో పిలుస్తారు. ది ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీని గురించి చాలా క్లారిటీగా మనమైతే ఈ వీడియోస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత భారతదేశం యొక్క యూనియన్ మరియు దాని యొక్క భూభాగం. ఓకే, యూనియన్ మరియు దాని యొక్క భూభాగం, ఇది యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అంటాం ఇన్ ఇంగ్లీష్. యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. ఇది భారత రాజ్యాంగంలో మొదటి భాగం. తర్వాత భారత రాజ్యాంగంలో పౌరసత్వం గురించి ఏం చెప్పారనేది మనం డిస్కస్ చేస్తాం. పౌరసత్వం, సిటిజన్షిప్ అంటాం. పౌరసత్వము, సిటిజన్షిప్. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు. ఇవన్నీ కూడా చాలా పెద్ద కాన్సెప్ట్స్ అండి. వీటిలో మరలా ఆర్టికల్స్ ఉంటాయి. యూనియన్ మరియు దాని యొక్క భూభాగం మనం తీసుకున్నట్లయితే దీంట్లో ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 4 వరకు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే పౌరసత్వానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్ 5 టు ఆర్టికల్ 11 పౌరసత్వానికి సంబంధించిన ఆర్టికల్స్. ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు కూడా ప్రాథమిక హక్కులకి సంబంధించిన ఆర్టికల్స్. కాబట్టి ఇలా ప్రతి దాంట్లో కూడా ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రాథమిక హక్కులు. తర్వాత ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం. ఆదేశిక సూత్రాల గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రాథమిక విధులు. ఓకే, ప్రాథమిక విధులు అంటే ఫండమెంటల్ డ్యూటీస్ అంటాం ఇంగ్లీష్లో. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే రాజ్యాంగాన్ని సవరణ చేయడం ఏ విధంగా చేస్తారనే దాని గురించి, ఈ రాజ్యాంగ సవరణ చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగ సవరణ గురించి మనం డిస్కస్ చేస్తాం. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటాం. అలాగే మన భారత రాజ్యాంగానికి బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది, మౌలిక స్వరూపం అంటాం. మౌలిక స్వరూపం అంటే ఏంటి, మౌలిక స్వరూపంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ మౌలిక స్వరూపం కూడా. నెక్స్ట్ మన భారతదేశం యొక్క పార్లమెంటరీ వ్యవస్థ గురించి. పార్లమెంటరీ వ్యవస్థ. పార్లమెంటరీ సిస్టమ్ మనం ఫాలో అవుతున్నాం. పార్లమెంటరీ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తాం. అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఫెడరల్ సిస్టమ్, వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం. సమాఖ్య వ్యవస్థ అంటాం తెలుగులో. సమాఖ్య వ్యవస్థ, ఫెడరల్ సిస్టమ్ అంటారు ఇంగ్లీష్లో. సమాఖ్య వ్యవస్థ. అలాగే సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి చర్చిస్తాం. అలాగే అంతర్రాష్ట్ర సంబంధాల గురించి చర్చిస్తాం. అంతర్రాష్ట్ర సంబంధాలు. తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటాం, అత్యవసర నిబంధనలు. ఈ అత్యవసర నిబంధనల గురించి కంప్లీట్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అత్యవసర నిబంధనలు. తర్వాత రాష్ట్రపతి గురించి. ప్రతిదీ కూడా చాలా పెద్ద కాన్సెప్ట్స్ అండి ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతినే మనం తీసుకున్నాం అనుకోండి. రాష్ట్రపతి యొక్క ఎన్నిక ఏ విధంగా ఉంటుంది, రాష్ట్రపతి యొక్క అర్హతలు ఏంటి, అలాగే రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం గురించి,
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రాష్ట్రపతి యొక్క అధికారాలు ఏంటి, రాష్ట్రపతి యొక్క విధులు ఏంటి, సో అలాగే రాష్ట్రపతికి ఉన్నటువంటి వీటో అధికారం ఏంటి, రాష్ట్రపతికి ఉన్నటువంటి ఆర్డినెన్స్ అధికారం ఏ విధంగా ఉంటుంది, రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఏ విధంగా జారీ చేస్తారనేటువంటిది కానీ, అలాగే రాష్ట్రపతికి రాజ్యాంగంలో ఉన్నటువంటి స్థానం ఏంటనేటువంటిది, ఇలాంటి అనేక అంశాలు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే ఉపరాష్ట్రపతి గురించి, సో ఉపరాష్ట్రపతి తర్వాత ప్రధానమంత్రి, సో వైస్ ప్రెసిడెంట్ అంటాం, ప్రెసిడెంట్, ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్. సో తర్వాత కేంద్ర మంత్రి మండలి, కేంద్ర మంత్రి మండలి అంటే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి కూడా కంప్లీట్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే క్యాబినెట్లో అనేక కమిటీలు ఉంటాయి, సో కాబట్టి ఆ క్యాబినెట్లో ఉన్నటువంటి కమిటీల గురించి కూడా మనం క్లాస్ తీసుకోవడం జరుగుతుంది, క్యాబినెట్ కమిటీస్. సో తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ పార్లమెంట్, సో పార్లమెంట్, సో ఈ పార్లమెంట్ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, సో పార్లమెంట్లో మనకి లోక్సభ ఉంటుంది, అలాగే రాజ్యసభ ఉంటుంది. సో ఈ రెండు సభల గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో లోక్సభలో ఎన్నికల విధానం ఏ విధంగా ఉంటుందనేది, రాజ్యసభలో ఎన్నికల విధానం ఏ విధంగా ఉంటుందనేటువంటిది కానీ, సో తర్వాత వీళ్ళ యొక్క సభ్యత్వం గురించి, సభాధ్యక్షుల గురించి, పార్లమెంట్లో శాసన నిర్మాణ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందనేటువంటిది కానీ, బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు కానీ, ఇవన్నీ కూడా పార్లమెంట్లో వస్తాయి. ఇది కూడా చాలా పెద్ద చాప్టర్. సో తర్వాత పార్లమెంటరీ కమిటీలు ఉంటాయి కొన్ని, సో కాబట్టి ఆ పార్లమెంటరీ కమిటీల గురించి కూడా మనం క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. పార్లమెంటరీ కమిటీలు, ఓకే, పార్లమెంటరీ కమిటీలు మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. సో తర్వాత సుప్రీం కోర్టు గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సుప్రీం కోర్టు, సో న్యాయ వ్యవస్థకు వచ్చేసరికి, సో అలాగే మన భారతదేశంలో న్యాయ సమీక్ష గురించి మనం డిస్కస్ చేస్తాం. సో న్యాయ సమీక్ష, సో జుడిషియల్ రివ్యూ అంటాం, సో న్యాయ సమీక్ష, జుడిషియల్ రివ్యూ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అలాగే దీంట్లోనే మనకి మన ఓవరాల్గా న్యాయ వ్యవస్థని మనం తీసుకొని డిస్కస్ చేస్తాం, లైక్ హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. వచ్చేసరికి హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇవన్నీ కూడా స్టేట్స్కి వచ్చేసరికి వస్తాయండి. లైక్ ఇప్పుడు వరకు మనం సెంట్రల్ గవర్నమెంట్ గురించి డిస్కస్ చేసినట్లయితే, నెక్స్ట్ మనం స్టేట్ గవర్నమెంట్కి వస్తే గవర్నర్ గురించి మనం డిస్కస్ చేస్తాం, గవర్నర్, అలాగే చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి. సో తర్వాత స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే రాష్ట్ర మంత్రి మండలి అంటాం, సో రాష్ట్ర మంత్రి మండలి గురించి. సో తర్వాత పార్లమెంట్ గురించి ఎలా అయితే డిస్కస్ చేసామో అలాగే రాష్ట్ర శాసనసభ గురించి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, రాష్ట్ర శాసనసభ. సో తర్వాత హైకోర్ట్, హైకోర్ట్ సుప్రీంకోర్టు లాగే హైకోర్టు. సో తర్వాత ట్రిబ్యునల్స్ అంటే ఏంటి, వీటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. సో ట్రిబ్యునల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో తర్వాత లోయర్ కోర్ట్స్ ఉంటాయి, సో సబార్డినేట్ కోర్ట్స్ అంటాం, సో వీటిని దిగువ న్యాయస్థానాలు అంటారు తెలుగులో, సో దిగువ న్యాయస్థానాలు, సో దిగువ న్యాయస్థానాలు. సో వీటి గురించి కూడా మనం క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా నెక్స్ట్ లోకల్ గవర్నమెంట్స్కి వస్తే ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి, పంచాయతీ రాజ్, సో పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ మున్సిపాలిటీల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మున్సిపాలిటీస్ లోకల్ గవర్నమెంట్ అండి, సో వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం. సో తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలు, యూనియన్ టెరిటరీస్ అంటాం, సో యూనియన్ టెరిటరీ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అలాగే మన భారతదేశంలో షెడ్యూల్డ్ అండ్ ఆదివాసీ ప్రాంతాలు ఉంటాయి,
సో వీటి గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. షెడ్యూల్డ్ ఆదివాసీ ప్రాంతాలు. సో తర్వాత రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థల గురించి మనం డిస్కస్ చేస్తాం. సో రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలకు వచ్చేసరికి ఎలక్షన్ కమిషన్, ఎన్నికల సంఘం, అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలాగే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. సో ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలండి, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు. అలాగే ఆ, ఆర్థిక సంఘం కానీ ఫినాన్స్ కమిషన్ అంటాం, ఆర్థిక సంఘం. తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, జిఎస్టీ ఏదైతే ఉందో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ గురించి. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ ఉంటుంది, ఎస్సీస్ ఉంటుంది, ఎస్సీస్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్. ఓకే, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్. సో ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. సో వీటి గురించి కంప్లీట్ విత్ లేటెస్ట్ అప్డేట్స్తో ప్రతిదీ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో తర్వాత కాగ్ గురించి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. సో తర్వాత అటార్నీ జనరల్ గురించి. సో ఇలాంటి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అలాగే రాజ్యాంగేతర సంస్థలకు వచ్చేసరికి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ కానీ, నీతి ఆయోగ్. సో ఇది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ నీతి ఆయోగ్ అనేటువంటిది. సో కాబట్టి నీతి ఆయోగ్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సి. సో తర్వాత స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ గురించి, స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్. అండ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గురించి సిఐసి అంటాం, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్. సో తర్వాత సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. సో ఇవన్నీ కూడా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండి, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే ఎక్కువగా మనం వింటూ ఉంటాం సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ, తర్వాత లోక్పాల్, లోకాయుక్త గురించి, లోక్పాల్, లోకాయుక్త. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో అలాగే ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. సో ఈ విధంగా ఇవి రాజ్యాంగేతర సంస్థలు. సో రాజ్యాంగపరమైనటువంటి కొన్ని ఇతర సంస్థలు కూడా ఉన్నాయి, రాజ్యాంగపరమైనటువంటి కొన్ని ఇతర సంస్థలు. ఫర్ ఎగ్జాంపుల్ కోఆపరేటివ్ సొసైటీస్, సహకార సంఘాలు అంటాం, సహకార సంఘాలు. సో వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం. సో తర్వాత మన దేశం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి, సో భారత రాజ్యాంగంలో దీన్ని ఎక్కడ చెప్పున్నారు, ఇలాంటి అంశాలు. అఫీషియల్ లాంగ్వేజ్ అధికారిక భాష అంటాం. సో దీని గురించి కానీ, సో ఇలాంటి అంశాలు రైట్. సో ఇవి కాన్స్టిట్యూషనల్కి సంబంధించి భారత రాజ్యాంగంలో మెన్షన్ చేస్తున్నటువంటివి. సో తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, సో రాజకీయ పార్టీలు. సో ఈ పొలిటికల్ పార్టీ సిస్టమ్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది, పొలిటికల్ పార్టీస్. సో ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి అనేది కానీ, ఎలక్షన్ లాస్, మన భారతదేశంలో తీసుకొచ్చినటువంటి ఎలక్టోరల్ రిఫార్మ్స్ కానీ, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. అండ్ మన భారతదేశానికి సంబంధించినటువంటి సంకీర్ణ ప్రభుత్వం, ఓటింగ్ బిహేవియర్ మన భారతదేశంలో ఎలా ఉంది అనేటువంటి అంశాలు. సో ఇవన్నీ కూడా మనం ఈ కోర్సులో డిస్కస్ చేయడం జరుగుతుంది. అంతా కూడా చాలా బిగ్ కోర్స్ అండి, చాలా పెద్ద కోర్స్. సో మీకు ఒక 60 డేస్ అయితే ఈ కోర్స్ ఉంటుంది, 60 డేస్. సో మోర్ దెన్ 60 అవర్స్ అయితే క్లాసెస్ ఉంటాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు ప్రతి ఒక్క ఎగ్జామ్కి, ఈవెన్ మీరు యూపీఎస్సి తెలుగులో ప్రిపేర్ అవుతున్నా సరే, యూపీఎస్సికి కూడా యూజ్ అయ్యే విధంగా మనం ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ చాలా డీటెయిల్డ్గా అయితే ఈ కోర్స్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఐ హోప్ యూ క్లియర్. సో తప్పనిసరిగా మీరు ఇప్పటి వరకు బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కోర్స్ గురించి అండ్ బ్రెయిన్ బజ్ అకాడమీలో మనకి అందిస్తున్నటువంటి ఫ్రీ కోర్సెస్ గురించి మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.